ఎవరు బాబు నువ్వు? నమస్కారం శాస్త్రి గారు. నా పేరు నీలకంఠం అంటారండి. ఈరోజు మీ అందరికీ సెలవు. వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ నీకు పనేంటి బాబు? ఈ ప్లేస్ మాకు కావాలని మా కుర్రాళ్ళొచ్చి అడిగారంట కదా. నేనివ్వడం కుదరదని చెప్పాను కదా. అందుకే నేనే వచ్చాను శాస్త్రి గారు. చూడు బాబు, ఇది మా పూర్వీకుల ఆస్తి బాబు. ఈ స్థలంలో నృత్య పరంపరని కొనసాగిస్తూ వస్తున్నాం. ఈ కళామందిరం మా అందరి పాలిట దేవాలయం. దయచేసి ఈ స్థలాన్ని వదిలేయండి బాబు. కరెక్ట్ శాస్త్రి గారు. నేను అందరికీ ఉపయోగపడాలని చెప్పి దేవాలయం లాంటి ఈ ప్లేస్లో ఓ పెద్ద మాల్ నిర్మించాలనుకుంటున్నా. దానికెంత ఖర్చయితే నేను అంతిస్తాను శాస్త్రి గారు. పాపం వయసుకొచ్చిన కూతురుంది. చూడండి, చూడటానికి ఎంత అందంగా ఉందో. ఈ భరతనాట్యాన్ని నమ్ముకొని తన సుఖ సంతోషాలని ఎందుకు నాశనం చేస్తారు శాస్త్రి గారు? బాబు, ఈ చేతులు దేవుని ముందు తప్ప ఎవరి ముందు జోడించలేదు. చేతులు జోడించి వేడుకుంటున్నా, మీ కాళ్ళు పట్టుకుంటాను. శాస్త్రి, దయచేసి నా కూతుర్ని విడిచిపెట్టండి, వదిలేయండి. నాకిప్పుడు కావాల్సింది మీరు చేతులు జోడించడం కాదు, ఈ చేతులతో ఒకే ఒక్క సంతకం అంతే. ఏమండి, మన అమ్మాయి కన్నా ముఖ్యమైనది ఏమీ లేదండి. సంతకం చేయండి. చేస్తారా? తీసుకురారా. అమ్మ తల్లి కావ్య. అయ్యో, చాలా థ్యాంక్స్ శాస్త్రి గారు. అమ్మా కావ్య. కావ్య, అమ్మ తల్లి. అయ్యో, ఏమండి. అయ్యిందా? చూడు శాస్త్రి, నా కొడుకు మీ అమ్మాయితో ఇప్పుడే శోభనం పూర్తి చేసుకున్నాడు. లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తాడులే, సంతోషంగా ఉంటుంది. దుర్మార్గుడా, లౌకిక సుఖ సంతోషాల్ని విడిచిపెట్టి సన్యాసి దీక్ష స్వీకరించి స్వయంగా తనని తాను దుర్గాదేవికి అర్పించుకుందిరా నా కూతురు. అటువంటి నా కూతుర్ని మైలపరిచారు కదరా. నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ దుర్గామాత ఏదో ఓ రూపంలో వచ్చి మీ అందరినీ సర్వనాశనం చేస్తుందిరా. నీకున్న జనబలం, ధనబలం, అధికారం ఏది నిన్ను కాపాడలేదురా. సర్వనాశనం అయిపోతారా, సర్వనాశనం అయిపోతారా, సర్వనాశనం అయిపోతారు. ఊడిత కూడా మిగలొద్దు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, పద్మశ్రీ బిరుదాంకితుడు శంకర శాస్త్రి తన కుటుంబంతో సహా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుర్మరణం చెందారు. బ్యాడ్ న్యూస్. ఛానల్ వాళ్ళకి చెప్పండి. ఇలాంటి ఎన్నో కేసుల్ని చిన్న క్లూ కూడా దొరకకుండా పూర్తిగా క్లియర్ చేశాడు సార్. వాడికున్న పొలిటికల్ పవర్తో, రౌడీజంతో సిటీనే ఒక ఆట ఆడుకున్నాడు సార్. ఒక యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ శంకర్ ఈ కేసుని తనే డీల్ చేస్తానని విత్ ప్రూఫ్స్తో పాటు పర్మిషన్ అడిగాడు సార్. దాంతో విత్ ఫోర్స్ నేను ఓకే అని చెప్పాను సార్. బట్ మార్నింగ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. అది యాక్సిడెంట్ అలాగే మర్డర్ అని ఇంతవరకు కన్ఫర్మేషన్ కాలేదు సార్. ఒక క్రిమినల్ ని ఎదిరించి నిలబడే ధీటైన ఆఫీసర్, అలాంటి క్రిమినల్స్ ని ఎదిరించి పరుగులు పెట్టించగల మగాడు మన డిపార్ట్మెంట్ లో ఎవరూ లేరా ఏంటి? మగాడు ఉన్నాడో లేదో తెలియదు సార్, బట్ ఒక లేడీ ఆఫీసర్ అయితే ఉన్నారు సార్. తను 2018 IPS ఎగ్జామ్ లో టాపర్, యంగ్ అండ్ డైనమిక్ అండ్ డాషింగ్ ఆఫీసర్. అది కాదయ్యా, మీలాంటి సీనియర్సే వాడితో పెట్టుకోలేక పారిపోతున్నారు. అలాంటిది ఒక ఆడపిల్ల తనేం చేయగలదయ్యా? సార్, ఈ దేశపు గడ్డ మీద ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమదేవి, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి ఇలా ఎందరో వీరనారులు పుట్టిన దేశం సార్ మనది. అంతేకాదు సార్, మేజర్ సురేంద్రనాథ్ గారి కూతురు సార్ తను. ఏంటి, లైన్ ఆఫ్ కంట్రోల్లో 100 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టి దేశాన్ని కాపాడారే ఆ మేజర్ సురేంద్రనాథ్ కూతురా తను? అవును సార్, ఝాన్సీ IPS. వైట్ కాలర్ క్రిమినల్స్ అయినా, ఖాదీ క్రిమినల్స్ అయినా, అండర్ వరల్డ్ క్రిమినల్స్ అయినా సరే ఎలాంటి వాళ్ళనైనా వెంటాడి వేటాడుతుంది సార్. టైగర్,
టైగర్ సార్ తను. వెరీ ఫైన్, కాల్ హర్. దిస్ ఇస్ ఝాన్సీ ఐపీఎస్ సార్. ఒక మేజర్ కూతురు ఎలా ఉండాలో అలాగే ఉన్నావమ్మా. గుడ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇదొక క్రిటికల్ కేస్. దీన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవేమో చూడు. ఓకే. ఐఎమ్ రెడీ టు టేక్ దిస్ కేస్ సార్. యు నో హీఈస్ వెరీ డేంజరస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. మన పోలీసుల పవర్ ఏమైనా తక్కువ సార్? ఈ దేశంలో మన స్టేట్ పోలీస్ అంటే ఒక టాక్ ఉంది, క్రేజ్ ఉంది. ఒంటి మీద యూనిఫామ్, బాడీలో పవర్ ఉంది సార్. క్రిమినల్స్ కి టెర్రర్ పుట్టించడానికి చేతిలో గన్ను, అందులో బుల్లెట్స్ ఉంటే చాలు. కసిగా ఒక్కసారి షూట్ చేశామంటే రాక్షస సామ్రాజ్యపు కిరీటాన్ని ధరించిన రారాజు ఎవడైనా బుల్లెట్ దించి ఎన్కౌంటర్ చేసి పడేస్తాను సార్. బట్ వన్ కండిషన్ సార్. ఏంటది? నేను ఈ కేసు టేకప్ చేశాక ఎలాంటి ట్రాన్స్ఫర్స్, పొలిటికల్ ప్రెషర్స్, డిపార్ట్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండకూడదు, ఇంక్లూడింగ్ యూ ఆల్సో సార్. ఈ కేసుకి సంబంధించి నేను ఎవరిని తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేసినా ఎందుకు ఏంటి అని ఎవరు ప్రశ్నించకూడదు. అటువంటి ప్రెజర్స్ ఏవి ఈ కేసులో నీకు ఉండవమ్మా. మన డిపార్ట్మెంట్ నుంచి నీకు ఫుల్ స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను. గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఏంటి ఝాన్సీ ఇది? నీకు కొంచెం కూడా బాధ్యతే లేదు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. అంతా నా తలరాత. ఏంటి మమ్మీ, ఏమైంది? అది కాదురా, చూడు, పెళ్లి చేసుకోవే అని చెప్తుంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలమ్మా అన్నావు. సరే అన్నాను. ఆ తర్వాత ఐపీఎస్ కావాలన్నావు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నావు. చూడు, నేను పట్టుబట్టాను గనక నీ బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ పెళ్లి చేసుకోవే అంటే నా మాటే వినిపించుకోవేంటమ్మా? ఎవరో వచ్చినట్టున్నారు. అరే కార్తీక్. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నావు బాబు? నేను చాలా బాగున్నాను. చల్లగా ఉండు. నీకు నూరేళ్ల ఆయుష్ బాబు. ఆ, ఇందాకటి నుంచి నీ గురించే మాట్లాడుకుంటున్నావు. లోపలికి రా. హాయ్. ఏయ్, ఏమైంది? అరే, ఏంటి ఎంత డల్గా ఉన్నావు? సరే ఇలా రా, నీతో ఒక విషయం మాట్లాడాలి. రా ఝాన్సీ. వాట్స్ రాంగ్ విత్ యూ? ఝాన్సీ, త్వరలో మన పెళ్ళి. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. యూనో, మన పెళ్లిలో ఎలాంటి లోటు రాకూడదని మొత్తం అంతా కాంట్రాక్ట్కి ఇచ్చేసాను. ఒక మిస్సింగ్ కేసుని హ్యాండిల్ చేయడానికి డిపార్ట్మెంట్ నా మీద నమ్మకం ఉంచి ఒక కేసు అప్పగించింది కార్తీక్. నేను ఒప్పుకున్నాను. మళ్ళీ పెళ్లిని పోస్ట్ పోన్ చేయాలంటే నాకేదోలా ఉంది. సారీ. ఏంటి మొత్తం? నేను చూస్తే నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా? కేవలం పార్కు, థియేటరు, పబ్బు, క్లబ్బు, సినిమా అంటూ తిరిగే ఈ జనరేషన్లో కూడా డ్యూటీ కోసం నీ పర్సనల్ లైఫ్ని, ఆఖరికి పెళ్లిని కూడా పోస్ట్ పోన్ చేస్తున్న నేను చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నీలాంటి అమ్మాయిని పొందాలి అంటే నాకు నిజంగా అదృష్టం ఉండాలి. నేను వెయిట్ చేస్తాను. లవ్ యూ కార్తీక్. కార్తీక్, కార్తీక్ కాఫీ. ఆంటీ పిలుస్తున్నారు, పద వెళ్దాం. ఆంటీ, కాఫీ తీసుకో బాబు. అయ్యో, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ? పర్లేదు ఇంకేంటి ఆంటీ, ఏంటి విశేషాలు? అయితే నా కూతురు నిన్ను ఒప్పించేసిందనమాట. ఆంటీ, ఒక మాట చెప్తాను వినండి. నాకు ఈ పెళ్లి కంటే ఝాన్సీ ఈ సొసైటీకి చేసే మంచి చూడాలన్నదే నా ఆశ. ఆంటీ, పెళ్లి ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఝాన్సీని ఒక ఆఫీసర్గా తనని నమ్మి తనకి ఈ కేసు అప్పగించారు అంటే దట్స్ గ్రేట్ ఆఫ్ యూ. ఆంటీ, తన కోసం 3 months ఏంటంటే
3 యుగాలైనా వెయిట్ చేస్తాను. చూసావా మమ్మీ, నా వుడ్ బి. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? చూడమ్మా, పిల్లలు ఏది సాధించినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే సంతోషంగానే ఉంటుందమ్మా. అలాగే నేను కూడా. మరి ఇంకేంటి, ఆంటీ కూడా ఒప్పుకున్నారు. నువ్వు హ్యాపీగా వెళ్ళి కేసుని సాల్వ్